దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరొక్కసారి మీ మధ్యకు రావటానికి దేవుడు నాకిచ్చిన విలువైన, శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞుడై ఉన్నాను. ప్రియులారా, మరి ఈ దినం మీ మధ్యకు రావటానికి ముఖ్య కారణం ఏంటంటే, మార్కు సువార్త 3వ అధ్యాయం 1-6 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ యేసు ప్రభువారు ఊచ చెయ్యగల వానిని బాగు చేసినప్పుడు అది విశ్రాంతి దినమైనందున పరిసయ్యులును హేరోదీయులు కలిసి ఆయన్ని చంపాలని చూస్తారు. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని నేను సబ్బాతుని గురించి, విశ్రాంతి దినాన్ని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. రెండో యొక్క ఇన్సిడెంట్ ఏంటంటే, పుట్టింది మొదలుకొని గుడ్డివాడైన ఒక వ్యక్తిని యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభువారు విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచినందుకు కూడా వారు ఆయన ఎవరైనా ఆ గుడ్డివాడిని అడిగి, ఆయన సబ్బాతు దినాన్ని ఎందుకు నిన్ను స్వస్థపరిచాడు, ఆయన ఎవరు ఏంటి అని అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పాడు. ఏంటంటే ఆయన పుట్టింది మొదలుకొని గుడ్డివాడినైన నన్ను బాగు చేశాడు. ఇంతవరకు అటువంటిది చరిత్రలో జరగలేదు. కాబట్టి ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాకపోతే ఇటువంటి కార్యములు చేయలేడే అని చెప్పాడు. మంచి సమాధానం చెప్పినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో ఈ యొక్క మార్కు సువార్త 3వ అధ్యాయం 1-6 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగిపోతాం. 3వ అధ్యాయము 1-6 వచనాలు చదువుతున్నానండి. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి, విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్యను నిలుమని ఊచ చేయగల వానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియజూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు ఆ చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకుని ఆయన ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. అయినా చదవబడిన లేఖన భాగం ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడండి ప్రభా. మీ సహాయం మెండుగా దయచేయండి. ఈ దాసును మరుగుపరచండి ప్రభా. ఈ యొక్క విశ్రాంతి దినాన్ని గురించి మాకు వివరించి బోధించమని ప్రార్థిస్తున్నాం. దాసుని మరుగుపరచండి ప్రభా. మీ సహాయం మెండుగా దయచేయండి, కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో స్తుతి చెల్లించి ప్రార్థించి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే ప్రియులారా, సమాజ మందిరంలో వెళ్ళాడు. మా సమాజ మందిరం అంటే యూదులు కూడుకునే స్థలం అది. ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని ఈయన ఏం చేయబోతూ ఉన్నాడో అని ఆయన గమనిస్తూ ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు, ఆయనలో తప్పు పట్టాలని చూస్తూ ఉన్నారు. చూసారా, ఎందుకు తప్పు పట్టాలని చూస్తున్నారు? యేసు ప్రభుని ఎలాగైనా సంహరించాలని, చంపాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా ఈ లేఖన భాగాలు కనబడుతూ ఉన్నాయి. వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని ఎరిగిన వాడే దుఃఖపడి అంటున్నాడు. కోపముతో ఎంతగా విసిగించారో. ఆయన వేసిన ప్రశ్న అద్భుతమైన ప్రశ్న. విశ్రాంతి దినాన్ని మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణ రక్షణ ముఖ్యమా, ప్రాణ హత్య చేయట ధర్మమా అని అడిగే ప్రశ్నకు వారి దగ్గర ఏమాత్రం కూడా ఉత్తరం లేకపోయింది, సమాధానం చెప్పలేకపోయారు. వారికి ఇంకా సిగ్గుపడ్డారు, ఇంకా కోపం వచ్చి ఎలాగైనా ఈయన్ని చంపాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పూనుకొని ఉన్నారు. కాబట్టి ఏంటి ఈ విశ్రాంతి దినాన్ని ఎందుకు చేయకూడదు?
అసలు విశ్రాంతి దినం అంటే ఏమిటి అనే విషయాలు కొద్దిగా మనం తెలుసుకుందామండి. మార్కు సువార్త 2:27 అంటాడు, విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన గాని, మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అని చెప్తున్నాడు. ఎంత చక్కటి మాట. అంటే ఇక్కడ మనుషుల కొరకే నియమింపబడ్డది. అంతే తప్ప విశ్రాంతి దినం కొరకు మనుషులు సృష్టింపబడలేదు. అంటే ఏంటి అర్థం? మనిషికి ఆ విశ్రాంతి దినం అవసరము. ఆ విశ్రాంతి మనిషికి అవసరము. దట్ ఈస్ మైట్ బి కాల్డ్ యాస్ ఎ రెస్ట్ డే. 6 దినాలు కష్టపడి ఏడో దినం రెస్ట్ తీసుకోమని చెప్తూ ఉన్నాడు. ఆ మాట మనం చూసినట్లయితే ప్రియులారా, నిర్గమాకాండం 23:12లో ఒక మాట మనం చూద్దాం. అక్కడ ఏం చెప్తున్నాడంటే, 6 దినములు నీవు పనులు చేసి, నీ ఎద్దును, నీ గాడిదయు, నీ దాసి కుమారుడును, పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలెను అంటున్నాడు. అంటే అదేంటి? విశ్రాంతి దినం కింద చెప్తూ ఉన్నాడు. అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రెస్ట్ డే. కాబట్టి 6 దినాలు పని చేసిన తర్వాత 7వ దినాన రెస్ట్ ప్రతి మానవుడు తీసుకోవాలి. ఒక ఇంధనానికైనా కంటిన్యూస్‌గా పని చేస్తే అది అరిగిపోతది. ట్రబుల్స్ ఎక్కువైపోతాయి. ఒక ఇంజిన్ అయినా. అలాగే పశువుకైనా దానికి శక్తి సన్నగిల్లిపోతది. తిరగబడినైనా తిరగబడుతది. కాబట్టి దానికివ్వాల్సిన రెస్ట్ దానికివ్వాలి. అలాగే ఆదికాండం 2 రెండో వచనం, మూడో వచనంలో చూసినట్లయితే 7వ దినములోగా పని ముగించి విశ్రమించెను. తర్వాత మూడవ వచనంలో దాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను అన్నాడు. ఆ దినాన్ని అది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలని చేశాడు. ఈ ఆశీర్వాదం దేవుని కొరకు కాదు. ఆయన పరిశుద్ధపరిచాడు. మానవుల కొరకే అని చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క విశ్రాంతి దినము మరి దేవునికి గాని, మరి సూర్యుడికి గాని, చంద్రుడికి గాని మరి పెట్టినట్లయితే మన పరిస్థితి ఏమవుతది? వాటికి విశ్రాంతి లేకుండా నిత్యము పని చేస్తున్నాయి. దేవుడు కూడా నిత్యము ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఈవెన్ టుడే ఆల్సో యేసు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన మనలో నుండి ఆయన పని చేస్తూనే ఉన్నాడు. విరామం లేకుండా ఆయనకి రెస్ట్ అక్కర్లే. సూర్యుడికి అక్కర్లే. చంద్రుడికి అక్కర్లేదు. కాబట్టి ప్రియులారా, అది రెస్ట్ మనకే, మనుషుల కొరకు అది ఏర్పాటు చేయబడింది. కాబట్టి ద 7th డే ఈజ్ ఎ లేబర్ హాలిడే అని కూడా మనం చెప్పుకోగలం. రెస్ట్ డే అన్నమాట. విశ్రాంతి దినం అంటే రెస్ట్ డే అని అర్థం. ఈ విశ్రాంతి దినాన్ని రెండో కోణంలో మనం చూసినట్లయితే ఇది మరి విమోచన దినంగా కూడా మనం పూర్వం యూదులు పాటించేవారు. ఎందుకంటే ప్రియులారా, ఈ ఇజ్రాయేలీలందరూ కూడా ఐగుప్తులో దాస్యరికం చేస్తూ ఆ యొక్క భయంకరమైన బానిసత్వంలో మునిగిపోయినప్పుడు ఆ బాధలు తట్టుకోలేక వారు మొరపెడతారు. మనం నిర్గమాకాండం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూసినట్లయితే వారిని వెట్టి పనులు చేయించి వారిని విసిగించారు. ఆ విసిగిపోయినప్పుడు మనం చూస్తే 2వ అధ్యాయం 23లో వారు చేసిన మొర దేవుడు ఆలకించినట్లుగా వ్రాయబడ్డది. చూద్దాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా అన్నాడు. చూడండి, నిట్టూర్పులు విడుచుచు అంటున్నాడు. మరి మొరపెట్టారు కాబట్టి అంటున్నాడు కదా, వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను అంటున్నాడు. దేవుడు ఆలకించాడు. వాళ్ళ శ్రమ, వారి బాధ, వారి దుఃఖం ఆలకించాడు. ఆలకించి మనం 3వ అధ్యాయంలో నిర్గమాకాండం 3:8లో చూసినట్లయితే ఆయనే దిగి వచ్చి ఆ పొదలో మోషేను పిలిచి మోషేని వారిని విడిపించడానికి ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏర్పాటు చేసుకుని మరి ఫరో దగ్గరికి వెళ్ళి ఎంతో మాట్లాడి అనేక సార్లు వారిని విడిపించడానికి ప్రయత్నం చేయగా ఆయన విననొల్లకపోయినప్పుడు 10 తెగుళ్ళు రప్పించాడు. ఈ 10 తెగుల్లో కూడా ఒకదానికి కూడా లొంగలేదు ఆయన. లొంగినట్టుగానే నటించాడు కానీ లొంగలేదు.
పదో తెగులు చూసినట్లయితే ప్రియులారా, అది నిర్గమాకాండంలో 11 అధ్యాయము 4 వచనంలో ఇలాగ రాయబడింది. ఏమి? హ్మ్. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా అన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా అంటూ, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళెదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగిలి విసురు దాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోనూ తొలిపిల్లలన్నీయు చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట కూడా పుట్టదు అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మీరేం చేస్తారంటే ఆ దినాన్ని మీ పిల్లలు చనిపోకుండా ఉండాలంటే మీరేం చేయాలంటే, మీరు ఏడాది గొర్రెల్లో కానీ మేకల్లో కానీ తీసుకొని దాని యొక్క రక్తాన్ని మీరు నివాసము చేస్తున్న మీ గృహాలకి అడ్డ కొమ్ముకు నిలువు కొమ్ముకు మీరు రాయండి. అంటే కుంచుతో కానీ రాయండి. రాసిన తర్వాత ఆ రాత్రి నేను వెళ్ళేటప్పుడు ఐగుప్తు అంతా సంచరిస్తూ ఉన్నప్పుడు మరి మీ యొక్క ఆ యొక్క గొర్రెపిల్ల కానీ ఆ రక్తాన్ని చూసి నేను మీకు ఏ హాని జరగకుండా సంహరించుకుంటా, దాటిపోతాను అంటాడు. దాన్నే ఇంగ్లీష్‌లో పాస్ ఓవర్ అంటాడు. దాన్నే పాస్ ఓవర్ ఫీస్ట్ అంటారు. కాబట్టి ఆ రక్తం గుర్తుగా మిమ్మల్ని రక్షిస్తానంటాడు. అంతేకాదు రక్షించి వారిని మళ్ళా ఇక పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించిన తర్వాత ఆ జరిగిన ఆ యొక్క ఇన్సిడెంట్‌ను మళ్ళా గుర్తు చేస్తూ ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తామండి. గుర్తు చేస్తూ ఏమంటున్నాడంటే 5:15 అంటాడు, నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించెనని జ్ఞాపకము చేసుకొనుము. అంటే అక్కడ నుండి అంటే రప్పించెనని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము అనగా సబ్బాతు ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. అది యూదులకు ఇవ్వబడ్డదండి. ఎవరికి? అది యూదులకు ఇవ్వబడ్డది కదండి. ఆ దినాన యూదా క్రైస్తవులు లేరు, యూదులకు మాత్రమే ఇవ్వబడ్డదని మనకి అక్కడ తేటగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, మనం గమనించవలసింది ఏంటంటే ఆ రక్తం ద్వారా వారు విమోచింపబడ్డారు అని మనకి అక్కడ తెలియబడుతూ ఉంది. కాబట్టి దాన్ని విమోచన దినముగా కూడా చెప్పుకోవచ్చు. దాన్నే సబ్బాతు అని క్లియర్‌గా అక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. విశ్రాంతి దినము అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇది రిచువల్‌గా కూడా ఉంది. రిలీజియస్ ప్రాక్టీస్ కింద కూడా మనం చూస్తాం. ఒకటి రెస్ట్ డే, రెండోది సబ్బాత్. అంటే నేను ఐగుప్తు మిమ్మల్ని తీసుకొచ్చినందుకు గుర్తుగా ఈ యొక్క సబ్బాతును ఆచరిస్తాను. అయితే ఇది ఎంత మట్టుకు సాగింది అన్నది మనం గమనించి చూసినట్లయితే మూడోదిగా చూసినట్లయితే ఫెయిల్యూర్ ఆఫ్ ద ఓల్డ్ కవెనెంట్ అంటారు. అంటే మత్తయి సువార్త 15:6 అంటాడు, ఏదైతే ఈయన ఆచారంగా వీరికి ఇచ్చారో ఈ ఆచారాన్ని వీరు పట్టుకొని సాగుతున్నారు కానీ దేవునికి ఇవ్వవలసిన ఆ యొక్క ఆరాధన కానీ ఆ యొక్క ఘనత కానీ ఆయన మహింపరచడం కానీ లేకుండా ఎలా తయారో చూడండి. మత్తయి సువార్త 15:6 అంటారు, వీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచు ఉన్నారు అంటాడు. 7-9 చూసినట్లయితే, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్న యేషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. అంటే ముందుగానే యెషయా కాలంలోనే చెప్పబడ్డది. హెబ్రీ పత్రిక 8:9 చూసినట్లయితే
అది నేను ఐగుప్తు దేశంలో నుండి వారి పితరులకు వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు అంటాడు. ఆ యొక్క సబ్బాతులో ఆ యొక్క నిబంధనలో వారు నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభు చెప్పుచున్నాడు. కాబట్టి వారిని అలక్ష్యం చేస్తూ ఉన్నాడు. ఎందుకు మా యోహాను సువార్తలో చూస్తే ఆ వారు స్వజనుల దగ్గరికి వస్తే వారు ఆయన్ని తిరస్కరించారని కూడా మనం చూస్తూ ఉన్నాం. లేఖనాలను పట్టుకొని తిరుగుతున్నారు గానీ, ఆళ్ళ ముందున్న మెసేజ్‌ని వారు గుర్తుపట్టలేకపోతున్నారు. అందుకే ఆయన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క పరిసయ్యులు, హేరోదీయులు, శాస్త్రులు అయితేనేమి, యూదా పెద్దలైతేనేమి, వారిని గుర్తించలేకపోతూ ఉన్నారు. వారు ఆచారమే అలవాటు. ఈ దినాల్లో ఆచారంగా, అలవాటుగా చేసుకుపోతున్నారే గాని, ఇది ఎంత మట్టుకు కరెక్టు, ఇందులో ఉన్న ఆ యొక్క అర్థం ఏంటి? ఇందులో ఉన్న ఆ యొక్క విలువ ఏంటి? అన్నది గుర్తించట్లేదు. ఏదో వస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, కానుకలేస్తున్నాము, ఎళ్ళిపోతున్నాం. అంతేగాని దేవుడు ఎందుకు ఇట్లా చేయమన్నాడు? దీనివలన ఆహ్, దేవునికి కలిగేదేంటి? మనకు కలిగేదేంటి? దీనివలన ప్రయోజనం ఏంటి? అన్నది ఎవరు కూడా అంతగా పట్టించుకోవట్లేదు. ఏదో ఆచారంగా, అలవాటుగా పోతున్నారు గానీ, దాని యొక్క ప్రాధాన్యతను, ఆ విలువను ఎవరు కూడా గమనించట్లేదని దేవుడు బాధపడుతూ ఆ మాటలు చెప్తూ ఉన్నారు. 8:7లో చూసినట్లయితే, మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండోది రావాల్సిన పని లేదుగా. అంటే ఈ బలులు, ఈ అర్పణలు అన్నిటిని కూడా రిలీజియస్ రిట్స్ అన్నీ కూడా అంటే ఈ బలులు ఆహ్, ఈ యొక్క ఆచారాలు ఇవన్నిటికి కూడా ఆయన నెరవేర్చడానికి ఇంకా నెరవేర్చి ఫుల్ స్టాప్ పెట్టడానికి వచ్చినట్లుగా అక్కడ మనకు కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది కదండీ! కాబట్టి ఆ మాట మనం చూసినట్లయితే 8:13లో ఉంటది. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది అంటున్నాడు. ఇది ఎప్పుడు రాశాడు అపోస్తలుడైన పౌలు క్రీస్తు క్రీస్తు శకము 60, 64, 68 మధ్యలో ఆయన ఈ యొక్క హెబ్రీ పత్రిక రాశాడు. అంటే అప్పటికే వారి యొక్క పద్ధతులన్నీ కూడా మారిపోయి, వారి ఆచారపు అలవాట్లన్నీ మారిపోయాయి. కాబట్టే ఇది రాయటం అపోస్తలుడైన పౌలు రాసినట్లుగా హెబ్రీయులకు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగోదిగా చూసినట్లయితే ప్రియులారా, వారు దాన్ని ఆచరించలేకపోయారు. అలవాటుగా చేసుకున్నారే తప్ప, ఆచారంగా చేసుకున్నదే తప్ప, దాన్ని సరిగ్గా పాటించలేకుండా వారు ఆరాధన చేస్తున్నారు గానీ, వారి హృదయం నాకు దూరంగా ఉంది అని చెప్తూ ఉన్నాడు. అందుచేత రాను రాను క్రీస్తు శకంకొచ్చేసరికి పౌలు రాస్తున్నాడు గదా! ఏమనంటే వారు ఆహ్, ఆహ్, నిబంధనలో నిలువలేకపోయారు అని చెప్తూ ఉన్నాడు. అలాగే తర్వాత అంటున్నాడు కదా! అది ఒకవేళ సరైనదైతే రెండో నిబంధన రావాల్సిన పని లేదు కదా! అంటున్నాడు. ఏ కాబట్టి ప్రియులారా మనం గమనించవలసిందేంటంటే ఆహ్, ఐదోదిగా మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో ఈ యొక్క గ గొర్రె, మేకల రక్తం గాని, ఏ ఈ ఎడ్ల యొక్క రక్తం గాని ఏమాత్రము అవసరం లేదు. వాటన్నిటిని ప్రభువారు వాటికి బదులుగా యేసుక్రీస్తు ప్రభువారే ఒక పస్కా పశువుగా ఆ యొక్క శిలువలో వధింపబడ్డారు. ఆయన రక్తమే మనల్ని ఆ యొక్క సాతాను యొక్క దాస్యపు నుంచి మనల్ని విమోచించాడు. మనకి స్వతంత్రాన్ని కలుగజేశాడు. సాతాను యొక్క దాస్యపు నుంచి మనల్ని విడిపించాడు. అక్కడ మన పాత నిబంధనలో ఐగుప్తు దాస్యత్వం నుంచి యెహోవా వారిని విడిపించి మరి పస్కా పండుగగా ఆయన నియమించాడు. ఇప్పుడైతే అది వారు సరిగ్గా పాటించనందున ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని నెరవేర్చడానికి వచ్చారు. ఆ రిలీజియస్ రిట్స్ ఈ ఆచారాలు మతపరమైన ఆచారాలన్నిటిని కూడా ఆయన పూర్తిగా నెరవేర్చడానికి వచ్చి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడు. పెట్టి తన రక్తాన్ని చిందించి తన రక్తం ద్వారా ప్రజలకి
విమోచన కలుగు చేశాడని మొదటి పేతురు పత్రిక 18:19లో చక్కగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అన్నాడు. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితీరని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. వెండి బంగారాలంటే మొదట ఫస్ట్ వానికి కొంత వెండిచ్చి విడిపించాలి అని కూడా ఒక పాత నిబంధనలో యూదులకు ఒక ఆచారంగా ఉంది. అందుచేతనే ఇక్కడ అంటున్నాడు, వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు, అమూల్యమైన రక్తం. అమూల్యమైనటువంటి వాడు మన ప్రభువు, అన్నిటికంటే శ్రేష్టమైన వాడు. కాబట్టి శ్రేష్టమైన బలిని ఆయన అప్పగించాడు. అమూల్యమైన వాడు రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేని మీరు ఎరుగుదురు కదా అంటాడు. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా చక్కగా మరి ఏటేటా బలులు అర్పించే ఆచారం కాదు, కానీ అన్ని కాలాలకి సరిపోయే ఏకైక బలిగా యేసుక్రీస్తు ప్రభు వారు బలిగా అర్పణగా అర్పింపబడి మనల్ని విమోచించాడు. సో అందుకు దాన్ని మనం ఏమంటామంటే, అన్ని ఆ యొక్క సబ్బాత్ని మనం ఏమంటామంటే, అంటే ఆ బలి దాన్ని ఏమంటారంటే లార్డ్స్ టేబుల్ కింద మనం ఇప్పుడు ఆచరించడం జరుగుతుంది. అలాగే 7th డే అన్నది 7వ దినాన్ని మనం ఎలాగంటే లార్డ్స్ డేగా, అంటే ప్రభు దినంగా, ఎందుకంటే రిజరక్షన్ డే. ప్రభువారు మరి క్రైస్తవులకి ప్రాముఖ్యమైన గొప్ప నిరీక్షణ ఏంటి? ఆయన వస్తారు, పరలోకానికి వెళ్తాము, మనం చనిపోయి తిరిగి లేస్తాం అనేది ప్రాముఖ్యమైనది కదా. చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాము, దట్స్ ఎ గుడ్ హోప్ అంటాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఆ యొక్క సద్దూకయ్యులు వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే మా విశ్వాసం వ్యర్థం అంటాడు. కాబట్టి ప్రియులారా, మరి ఆయన లేపబడ్డాడు, ఆయన చనిపోయి 3వ దినాన్ని లేచాడు. రిజరక్షన్ డే అంటాం దాన్ని. అదే మనం చూసినట్లయితే ఈ పస్కా పండుగ కూడా 15వ దినాన్ని అన్నారు. అంటే 7, 7, 14, 14, 15 అంటే ద ఫస్ట్ డే ఆఫ్ ది థర్డ్ వీక్. అంతే కదా, ఫస్ట్ డే అంటారు. కాబట్టి ఆదివారమున అంటే ఆయన లేచాడు, తిరిగి లేచాడు. ఆది ప్లస్ వారము, ఆదివారం. ఆది అనగా మొదటిది, వారానికి మొదటిది, ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. ఎలాగంటే ఒక రిజరక్షన్ డేగా మనకి ఏదైతే మనకి ప్రాముఖ్యమైనది ఉందో ఆ ప్రాముఖ్యమైన ఆ యొక్క పునరుత్థానాన్ని బేస్ చేసుకొని ప్రభు దినానంగా మనం పాటించడం అనేది మనం చూస్తాం. అలాగే అపోస్తల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆదివారం రొట్టె విరుచుటకు మనం కూడినప్పుడు అని చెప్తూ ఉన్నాడు. అలాగే మరి కొరింథీ 16వ అధ్యాయంలో కూడా ఆ మాట చెప్తూ ఉన్నాడు. వాళ్ళ చోట్ల ఆదివారంన రొట్టె విరిచారు. అంతేగాని మరి ఆదివారం కూడా వారు మరి అపోస్తులు పాటించినట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవం చెప్పాలంటే ప్రతి ఆదివారం కూడా చెయ్యాలి. ప్రతి ఆదివారము బలలో చెయ్యి వేసేటప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకొని సరి చేసుకొని బలలో పాల్గొనటం వలన నీవు దినదినము నూతనపరచబడుతూ ఉంటావు. నెలకో సంవత్సరానికో కాదు. అక్కడ ఆదివారాన్ని క్లియర్గా అక్కడ రాశారు. కాబట్టి వాళ్ళు నిర్ణయించారు, పెద్దలు అపోస్తులు పాటించారు. అపోస్తుల మార్గంలో మనం కూడా నడవటం మంచిదని మనసారా కోరుకుంటూ, సో ఇప్పుడు ఇంతకీ ఏంటంటే విశ్రాంతి దినం అనేది 2 భాగాలుగా మనం చూస్తాం. ఒకటి రెస్ట్ డే, రెండోది సబ్బాత్ డే అని చూసుకున్నాం. అయితే ఈ రెండిటికి కూడా బదులుగా క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆ మొదటి దినాన్నే మనం పునరుత్థాన దినానంగా మనం పాటిస్తూ లార్డ్స్ ఫస్ట్ 7th డే ట్రాన్స్ఫర్డ్ టు లార్డ్స్ డే, ద సబ్బాత్ ట్రాన్స్ఫర్డ్ టు లార్డ్స్ టేబుల్. లార్డ్స్ డే, లార్డ్స్ టేబుల్ గమనించాలని మనసారా కోరుకుంటున్నాను. దయతో అర్థం చేసుకొని నాకు కలిగిన జ్ఞానం, నాకు అర్థమైన దాన్ని మట్టుకు నేను మీకు తెలియజేయడం జరిగింది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.